హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే జిఎస్టీ మీద సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ జిఎస్టీ అంటే ఏమిటి, ఆ సంస్కరణలు అంటే ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ఉన్నవాడికి ముగ్గురికి ఒకే విధంగా ఉంటుంది. ఒక వస్తువు మనం కొంటే ఆ వస్తువు మీద డైరెక్ట్ వేసేదాన్నే ట్యాక్స్ అంటారు. అది జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. సో లాస్ట్ టైం మనకి జిఎస్టీ 4 కేటగిరీస్గా ఉండేది. 1 5%, 2 12%, 3 18% అండ్ 4 28%. ఇలా 4 కేటగిరీస్గా ఉండేది. నిన్న తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఇది 3 కేటగిరీస్ కిందకి వచ్చేసింది. 1 5%, 2 18%, 3 40%. సో అసలు కొన్ని వస్తువుల మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. అవి ఏమిటంటే పాల ఉత్పత్తులు, పన్నీరు మరియు ప్రాణాధార ఔషధాలు అంటే మెడిసిన్స్ మీద జిఎస్టీని పూర్తిగా తీసేశారు. ఇక 5% కేటగిరీస్కి వచ్చే జిఎస్టీలోకి వచ్చే వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 5% జిఎస్టీ కిందకు వచ్చే వస్తువులు ఏమిటంటే 1 వెన్న, నెయ్యి, చీజ్, పాస్తా, పిస్తా, జీడిపప్పు, టూత్ పేస్టులు, టూత్ బ్రష్లు, సోపులు, వంట నూనెలు, హెయిర్ ఆయిల్స్, క్లాత్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, మిఠాయిలు, ఆక్సిజన్ సిలిండర్స్, థర్మామీటర్స్, సిమెంట్ బస్తాలు మరియు షూస్, హెయిర్ కిట్స్ మొదలైనవి 5% జిఎస్టీ కిందకి వస్తాయి. ఇక అలాగే 18% జిఎస్టీ కిందకి వచ్చేది ఏమంటే 1200 సీసీ కన్నా తక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, అలాగే 1500 సీసీ కన్నా తక్కువ ఉన్న డీజిల్ కార్లు, మరియు 350 సీసీ కన్నా తక్కువ ఉన్న మోటార్ సైకిల్స్, 3 వీలర్స్, వృక్షాలు, ఆటో రిక్షాలు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు వంటివన్నీ కూడా 18% జిఎస్టీ కిందకు వచ్చినాయి. అలాగే 40% జిఎస్టీ కిందకు వచ్చే వస్తువులు ఏమిటంటే టొబాకో, సిగరెట్లు, 1200 సీసీ కన్నా ఎక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ కన్నా ఎక్కువ ఉన్న డీజిల్ కార్లు, మరియు కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కొన్ని శీతల పానీయాలు, ఇవన్నీ కూడా 40% జిఎస్టీ కిందకి వస్తాయి. సో మన దేశంలో జిఎస్టీ సంస్కరణ అనేది ఒక విప్లవాత్మకమైన పెద్ద సంస్కరణ అని చెప్పుకోవాలి. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, అలాగే పేదవాళ్ళు ఎంతగానో లబ్ధి పొందబోతున్నారు. ఈ తగ్గించిన స్లాబ్ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. థ్యాంక్ యూ.